ఈ వ్యక్తి ఎవరో తెలుసా? దాదాపు చాలా మందికి ఇతనెవరో తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. అలా అని పొలిటీషియనూ కాదు. సినిమా హీరో అంతకన్నా కాదు. మరి ఎవరితను? ఇతనొక దొంగ. అవును, దొంగ అంటే పెద్ద దొంగ. ఎవరింటిపై అయినా స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో సొమ్ము ఖాళీ అయినట్టే. ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు దోచేశాడు. దాదాపు దేశం మొత్తం మీద 12 రాష్ట్రాల్లో 40కు పైగా దొంగతనాలు చేశాడు. ఒక్కదాంట్లో ఒక్కసారి కూడా ఆధారాలు వదల్లేదు. నేరుగా పోలీసుల చేతికి చిక్కలేదు. మన హైదరాబాద్ వచ్చాక మన పోలీసుల దెబ్బకు లొంగిపోక తప్పలేదు. అదంతా బానే ఉంది, కానీ ఒక దొంగ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అనే కదా మీ డౌట్. అసలు విషయం తెలియాలంటే చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కూడా కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. చివరిగా వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇతని పేరు అహ్మద్ ఇర్ఫాన్. ఓ పెద్ద కరుడు గట్టిన దొంగ. కానీ ప్రతి మనిషికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుగానే ఇర్ఫాన్కి కూడా దొంగగా మారడానికి ముందు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ముందుగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. ఇర్ఫాన్ చిన్నతనం నుండే చాలా పేదరికంలో పెరిగాడు. బీహార్లోని సీతామార్షి జిల్లాలో జోగియా పంచాయతీలో ఓ పేద కుటుంబంలో పుట్టిన కుర్రాడు. చిన్నతనం నుండే పేదరికంలో మగ్గి తన చుట్టూ ఉన్న పేదవాళ్లను చూస్తూ పెరిగిన ఇర్ఫాన్ పెద్దయ్యాక ఉద్యోగాల కోసం ఊరొదిలి పట్నం చేరుకున్నాడు. ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు, కానీ ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. పని కావాలని వెళితే గెంటేసేవారు. కారణం పేదరికం వల్ల మాసిన బట్టలు. అలా నగరాల్లో ఉద్యోగం కోసం ఎన్నో రోజులు శ్రమించి తినడానికి తిండి లేక తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఇర్ఫాన్ సోదరి పెళ్లి కుదిరింది. కానీ పెళ్లి చేయటానికి నయా పైసా లేదు. ఉద్యోగం కోసం వెళితే చీ పొమ్మంటున్నారు. అవతారం చూసి హేళన చేసి గెంటేస్తున్నారు. ఇక ఏం చెయ్యలేని పరిస్థితుల్లో మొదటిసారి దొంగగా మారాడు. కానీ మొదటి దొంగతనం నుండే ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని పూర్తి సమాచారం తెలుసుకొని ఒక ఇంటిని టార్గెట్ చేశాడు. ఆ తర్వాత అర్ధరాత్రి 1 గంట నుండి 3 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కత్తి, గొడ్డలి, స్క్రూ డ్రైవర్ మరియు కటింగ్ బ్లేడ్స్ వంటివి ఉపయోగించి టార్గెట్ చేసుకున్న ఇంట్లోకి చొరబడి ఇంట్లో దాచుకున్న డబ్బు, నగలు అన్నీ దొంగలించి అక్కడి నుండి చాకచక్యంగా ఎవరికంటా పడకుండా వచ్చేస్తాడు. ఇలా చిన్న ప్రూఫ్ కూడా లేకుండా అనేక బడాబాబుల ఇంట్లో నుండి కొన్ని కోట్ల రూపాయలు కొట్టేశాడు. అలా ఓ న్యాయమూర్తి ఇంట్లో 6.5 మిలియన్స్ రూపాయలు దోచుకున్నాడు. ఆపై గోవాలోని గవర్నర్ హౌస్ కు సమీపంలో ఉన్న ఓ బడా వ్యాపారవేత్త ఇంట్లో లెక్కలేనంత ధనం మరియు బంగారం కొట్టేశాడు. ఇలా 12 రాష్ట్రాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, బడా బిజినెస్ మ్యాన్స్ ఇళ్లలో దొంగతనాలు జరగటం పోలీసులకు తలనొప్పిగా మారింది. 2010లో మొదటి దొంగతనం చేసిన ఇర్ఫాన్ పై 2013లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. గజియాబాద్ లో ఓ ఇంట్లో 1.5 కోట్ల రూపాయలు దొంగలించి పారిపోయాడు. ఈ చోరీలో దాదాపు ఇర్ఫాన్ తో పాటు 11 మంది ఉన్నారు. వాళ్లను ఉజాలే గ్యాంగ్ అని పిలిచేవారు. ఈ గ్యాంగ్ లోని వారు అంతకుముందు కూడా ఇలాంటి దొంగతనాలు లెక్కలేనన్ని చేశారు. కానీ ఆ చోరీ తర్వాత పోలీసులు ఇర్ఫాన్ ని పట్టుకున్నారు. అయితే ఆ చోరీలో పాల్గొన్న గ్యాంగ్ లో చివరిగా దొరికింది ఇర్ఫానే. అందరినీ అతని కన్నా ముందే సీసీటీవీ ఫుటేజీ ఆధారంతో పట్టుకున్నారు పోలీసులు. అప్పుడు ఇర్ఫాన్ దొరకడానికి కారణం జియాంగ్ సభ్యులు. ఆ తర్వాత మళ్లీ సరైన సాక్ష్యాధారాలు లేనందున బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పటికి కొన్ని వందల కోట్లు, కిలోల కొద్దీ బంగారం కొట్టేశాడు. సరే, ఇంత డబ్బు, ఇంత బంగారం ఏం చేసేవాడు? అసలు అన్ని రాష్ట్రాల్లో అంత డబ్బును తీసుకుని ఎలా వెళ్లేవాడో తెలుసా? పోలీసుల చేతిలో నుండి ఎలా తప్పించుకునేవాడు? అంటే ఎక్కడ చూసినా డబ్బంతా నేరుగా ట్రైన్లోనే తీసుకెళ్లేవారు. కానీ బంగారం మాత్రం ఎక్కడికక్కడే అమ్మేసి దాన్ని డబ్బుగా చేసుకునేవాడు. కొంచెం మిగిలితే పేదవాళ్లకు పంచిపెట్టేవాడు. ఇలా దేశం మొత్తం మీద ఎంతో మందితో కనెక్షన్స్ కలిగి ఉన్నాడు. వాళ్ళ సహాయంతోనే ఈజీగా మేనేజ్ చేసుకునేవాడు ఇర్ఫాన్. ఇర్ఫాన్కి మొదటి నుండే లగ్జరీగా బ్రతకడం అంటే ఇష్టం. ఆ కారణంగానే దొంగతనాలు చేసి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద లగ్జరీ కార్లు, జాగ్వార్, నిస్సాన్ టీనా మరియు స్కార్పియో వంటి అనేక లగ్జరీ కార్లు ఉండేవి. వాటిల్లోని ఒక్కడే తోలుకుంటూ తిరిగేవాడు. తన సొంత ఊరిలో పెద్ద బంగ్లా కూడా కట్టుకున్నాడు. 10కి పైగా కాస్ట్లీ వాచెస్ ఉన్నాయి. బయటకు ఎక్కడికి వెళ్లినా కనీసం 1,50,000 రూపాయలు క్యాష్ వెంట తీసుకెళ్తాడు. ఇందాక చెప్పుకున్న జడ్జి గారింట్లో 65 లక్షల దొంగతనం తర్వాత దర్జాగా జాగ్వార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడట. అతని ముందే చూసిన పోలీసులు జాగ్వార్ డ్రైవ్ చేస్తూ దొంగ పారిపోతాడని ఊహించలేదు. ఆ తర్వాత తెలిసింది అతనే దొంగ అని. కానీ తన సొంత విలాసాలకు మాత్రమే కాదు, తన కోరికలు తీర్చుకుంటూనే మిగిలిన సొమ్మంతా పేద ప్రజలకు ఇచ్చేవాడు, పంచిపెట్టేవాడు,
బంగారమూ పంచిపెట్టేవాడు. తన సొంత ఊరిలో కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేయించాడు. అలాగే చాలా ఊర్లకి ఎంతో సహాయం చేశాడు. పేదవాళ్లు సహాయం కోసం వస్తే చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేసేవాడు. కొన్ని నెలల పాటు ఇల్లు వాకిలి లేని వాళ్లకు, ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాడు. దొంగలించిన దాంట్లో ఎక్కువ శాతం పేదలకే ఖర్చు చేశాడు. వైద్యానికి, అనాథ పిల్లల చదువులకి, వాళ్ల పెళ్లిళ్లకు ఖర్చు చేసేవాడు. అయితే ఇర్ఫాన్ను అరెస్ట్ చేసిన తర్వాత అతని ఊరిలో విచారణకు వెళ్లారు పోలీసులు. ఆ ఊరిని చూసి షాక్ అయిపోయారు. ఆ ఊరిలో ప్రజలను విచారించి వాళ్ల జవాబులకు కంగు తిన్నారు. ఇర్ఫాన్ బయట ఏమైనా చేసుకొని మాకు సంబంధమే లేదు. మా ఊరికి ఎంతో సహాయం చేశాడు. ఇప్పుడు మా ఊరిలో ఆకలితో చచ్చిపోయే ప్రాణం లేదు. అందరినీ దేవుడు కన్నబిడ్డలా చూసుకుంటున్నట్టు ఇర్ఫాన్ మమ్మల్ని చూసుకుంటున్నాడు. ఇర్ఫాన్ విలన్ కాదు, మా హీరో అంటూ సమాధానమిస్తుంటే పోలీసులు షాక్ అయ్యారు. అంతేకాదు, కొన్ని చోట్ల రాబిన్ హుడ్ ఆఫ్ బీహార్ అని కూడా పిలిచేవాళ్లు. అవును, నిజమే కదా. ఇర్ఫాన్ కూడా రాబిన్ హుడ్ నుండి ప్రేరణ పొంది ఈ దొంగతనాలు చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. అయినా అప్పటి వరకు అతనికి వ్యతిరేకంగా ఆధారాలు దొరకలేదు పోలీసులకి. ఒక్క క్లూ కూడా వదలకుండా దొంగతనాలు చేసి ఈజీగా వెళ్లిపోయేవాడు. ఆ తర్వాత మళ్లీ బెయిలుపై బయటకు వచ్చిన ఇర్ఫాన్ 2023 డిసెంబర్లో జూబ్లీ హిల్స్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటిని ఇర్ఫాన్ టార్గెట్ చేశాడు. ఆ పెద్దింటిపై స్కెచ్ వేశాడు. కానీ ఆ ఇంట్లోని ఓ మహిళా కేర్ ఠాకూర్ ఇర్ఫాన్ ని గుర్తించి కేకలు వేయటంతో ఇర్ఫాన్ తప్పించుకునే ప్రయత్నంలో సీసీటీవీ కంట్లో పడ్డాడు. మన హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా సీసీటీవీ ఫుటేజ్ నుండి అతని ఫోటోను తీసుకుని ఇన్ఫార్మర్ సహాయంతో మరుసటి రోజు యూసఫ్గూడ చెక్ పోస్ట్ వద్ద పక్కా ప్లానింగ్ తో అరెస్ట్ చేశారు. అలా ఒక్క ఆధారం కూడా లేకుండా తప్పించుకున్న రాబిన్ హుడ్ హైదరాబాద్ లో మాత్రం మిస్ అవ్వలేకపోయాడు. అయితే ఇంతకు ముందే హైదరాబాద్ లో పలు బడాబాబుల ఇళ్లల్లో చాలా చోరీలు చేసినప్పటికీ పోయిన దాంట్లో నల్లధనమే ఎక్కువగా ఉంటుంది. అందుకే అంత పెద్ద ఇష్యూ చేయలేదేమో మేబీ. అయితే ఇర్ఫాన్ చేసిన కొన్ని మంచి పనుల కారణంగా జిల్లా కౌన్సిల్ సభ్యుని పదవికి జరిగిన ఎన్నికల్లో ఇర్ఫాన్ భార్య గుల్షన్ ప్రవీణ్ విజయం సాధించారు. ఇర్ఫాన్ తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇర్ఫాన్ దంపతులకు 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇర్ఫాన్ చేసిన దొంగతనాల గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇలా ఉన్నోడిని కొట్టి లేనోడికి పెట్టే విధానంపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.